హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇందు వరల్డ్. ఈరోజు నేను స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మా పొలంలో ఉన్న గేదెలు ఇచ్చిన జున్ను పాలండి. ఫస్ట్ రోజు పాలు ఇవి. 1 లీటర్ పాలకి 1 లీటరు ఇంట్లో వాడుకునే పాలు వేసుకోవాలండి. అంటే లేగడ పాలు 1 లీటరు, లేగడ పాలు అంటే జున్ను పాలండి. మనం ఇంట్లో వాడుకునే పాలు, మామూలు పాలు 1 లీటర్ తీసుకోవాలి. ఇవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లీటర్ పాలకి 3/4 కేజీ బెల్లం తీసుకున్నానండి. స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 1/2 కేజీ సరిపోతుంది. ఈ బెల్లం, తురుముకున్న బెల్లం ఈ పాలల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇలాచి, శొంఠి పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ శొంఠి పొడి వేయడం వలన జున్ను చాలా బాగుంటుందండి. చూడండి, ఈ 3 కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పాలు ఒక అరగంట అలా ఉంచేసిన తర్వాత వడకట్టేసుకున్నానండి. వడకట్టుకోకుండా కూడా వండుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తినరని నేను వడకట్టుతున్నాను. పైన నల్లగా కనిపిస్తే పిల్లలు ఇష్టపడరండి. పిల్లలు తినరా అని చెప్పేసి నేను వడకట్టుకుంటున్నాను. తర్వాత నేను ఈ గిన్నెని కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసి గిన్నె పెట్టి ఒక 5-6 విజిల్స్ వరకు రానిచ్చానండి. చూడండి, 5-6 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే జున్ను చక్కగా రెడీ అయింది. ఇప్పుడు జున్ను మేము ఎప్పుడు వండుకున్న వంటగది ఈశాన్య మూలంలో మజ్జిగ చేసుకుంటాం కదండి, చల్లకవ్వంతో చల్ల చేసుకుంటాం కదా, అదే మజ్జిగ చేసుకునే చోట ఇలాగ పసుపు రాసి బొట్టులో పెట్టి మజ్జిగ చేసుకునే కవ్వం కూడా అక్కడ పెట్టి ఈ జున్ను గిన్నె పెట్టి ఈ విధంగా సాంబ్రాణి గుగ్గులం ధూపం వేస్తూ ఉంటామండి. ఇలా వేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి అక్కడ పెట్టుకుంటామండి. తర్వాత చుట్టుపక్కల అందరికీ పంచిపెట్టుకుంటూ ఉంటాము. చూసారు కదా జున్ను వీడియో. పల్లెటూరులో చాలామంది ఈ విధంగానే జున్ను ప్రిపేర్ చేసుకుంటారండి. అలాగే జున్ను వండగానే ముందుగా ఇలా మజ్జిగ చేసుకునే కవ్వం పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ విధంగా ధూపం వేసుకుంటారు. పల్లెటూరులో చాలామంది ఈ విధంగా చేసుకుంటారండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.